నిజంగానే ఈ చెట్ల వల్ల సమస్యలు ఉన్నాయా? ఇవి ఎందుకంత డేంజర్? ఇప్పుడు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మొక్కలు కూడా నాటారు. మరి వాటి పరిస్థితి ఏంటి? అసెంబ్లీ సాక్షిగానే ఈ మొక్కలని చాలా డేంజర్ అని చెప్పారు అసెంబ్లీ స్పీకర్. మరి అసలు ఈ మొక్కల వల్ల నష్టాలేంటి? ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ అదే వైరల్గా మారింది. అదే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఆయన ఒక మొక్కలను ఉద్దేశిస్తూ ఈ చెట్లు ఆక్సిజన్ పీల్చుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతోటి మొక్కల్ని నాటడం జరిగింది. ఆ మొక్కే కోనోకార్పస్ చెట్లు. సో అయితే కోనోకార్పస్ చెట్లు వాస్తవానికి అసలు ఏ విధమైనటువంటి ప్రభావితం చేస్తాయనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2015లో స్టార్ట్ చేసినటువంటి హరితహారాన్ని 2019 వరకల్లా 235 కోట్ల చెట్లు నాటారు. అయితే 24 నుండి అంటే దాదాపు ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు సో మేము 24% ఉన్నటువంటి అడవి శాతాన్ని మేము 33% వరకు పెంచాం అని చెప్పేసి దీని ద్వారా అంటే 932 కోట్ల బడ్జెట్ కేటాయించింది హరితహారానికి. సో ఆ బడ్జెట్ పెట్టినటువంటి తర్వాత దాంట్లో 8,511 కోట్లు ఖర్చు చేసింది అత్యధికంగా. అంటే ఆల్మోస్ట్ ఓన్లీ తెలంగాణకి అడవుల్ని సైతం మేము పెంచుతామని కూడా గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడు ఇప్పుడు వైరల్ అవుతుంటాయి. అయితే అత్యధికంగా ఈ చెట్లే నాటారనమాట. దాంట్లో అంటే దాదాపు ఉన్నటువంటి చెట్లు కూడా ఆ ఉన్నటువంటి అన్ని కోట్ల మొక్కలలో కూడా ఈ కోనోకార్పస్ సంబంధించిన చెట్లే నాటారనమాట. అయితే ఈ చెట్లు ఏం చేస్తాయి, ఎందుకు అంత డేంజర్ అంటే హైడ్రోజన్ని పీల్చుకొని గాలిలో హ్యూమిడిటీ తగ్గిపోతుంది. అంటే ఆ హైడ్రోజన్ పీల్చుకోవడం వల్ల హ్యూమిడిటీ తగ్గిపోతుంది. దీనివల్ల టెంపరేచర్ పెరిగిపోయి 1 or 2 degrees ఎక్కువగా వేడి అంటే 1 or 2 degrees ఇంకా పెరిగి వేడి ఎక్కువయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. దీనివల్లనే ఇప్పుడు వడదెబ్బ కానీ లేకపోతే ఇలాంటి ఎండ ఎక్కువగా తీవ్రత కూడా దీనివల్ల ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ చాలా డెఫినెట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ చెట్లు ఈవెన్ ఓన్లీ హరితహారం అంటే గాలిని ప్రభావితం చేయడమే కాకుండా దీని వేర్లు ఏం చేస్తాయంటే ఎక్కువగా పెరిగిపోయి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తీసుకుంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ చెట్లు ఆల్మోస్ట్ దీనికి నీళ్లు పోసి పెంచనక్కర్లేదు. ఏదైనా అంటే మనం వన్స్ ఒకసారి నాటితే చాలు వాటంతట అవే పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే అన్ని మొక్కలకు సాధారణంగా మనం వాటర్ పోయాలి. బట్ ఈ మొక్కలకి ఏంటంటే వాటర్ పోయకుండా దాని సకిన అదే ఆటోమేటిక్గా పెరిగి చాలా ఒక 10 అడుగుల ఎత్తు వరకు కూడా అంటే ఇంకెక్కువ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అనంటే ఇది భూగర్భ జలాల్లో ఉన్నటువంటి నీళ్ళని ఏదైతే ఉందో అది ఎక్కువగా తీసుకోవడం వల్ల సో ఈ మొక్క ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. దీనికి ఆ గుణం ఉంటుంది. సో అందుకోసమనే సో ఇది నీళ్లు పోయకుండా పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల అలా పెరగడం వల్ల ఇప్పుడు ఇరాక్ కానీ పాకిస్తాన్ కానీ ఇటు దుబాయ్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే నీటి ప్రభావం చాలా తక్కువగా ఉన్నటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఈ మొక్కల్ని నాటేదనమాట. అయితే దీని తర్వాత వాళ్ళు పెట్టడం ద్వారా సో ఇప్పుడు ఆ వేర్లు ఉన్నటువంటి ఆ వేర్లు కూడా ఎక్కువగా వ్యాపించి పైపులలో వాటర్ పైప్స్లలో ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చాలా తొందరగా దాంట్లోకి స్ప్రెడ్ అవ్వడం వల్ల సో ఇట్లా నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా దారితీస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే రీసెంట్గా గతంలో ఢిల్లీలో నాటినటువంటి కేజ్రీవాల్ గారి ప్రభుత్వంలో ఢిల్లీలో నాటినటువంటి మొక్కలు కూడా ఇవే. సో దీనివల్ల ఏమైందంటే ఆ మొక్కలు నాటడం వల్ల ఇంకా కాలుష్యం ఎక్కువైపోయింది ఢిల్లీలో. సో అది కూడా నిర్ధారణ అయిందన్నమాట. అయితే ఇంకా వేరే మొక్కల్ని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఏదైతే ఈ పెట్టడం వల్ల ఈ మొక్కలు సో ఇప్పుడు దానివల్ల వచ్చేటువంటి గాలిని అంటే పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సంబంధిత వ్యాధులు కూడా చాలా ఎక్కువ, అంటే ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు చాలా ఎక్కువగా వస్తాయని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. దీనివల్ల శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి అండ్ సేమ్ టైం వల్ల దీని ప్రభావం వల్ల ఎలర్జీకి సంబంధించినటువంటి ఏదైతే డిసీజెస్ ఉంటాయో అవి కంప్లీట్గా ఈ చెట్టు వల్ల చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి సో అందుకని కోనోకార్పస్ మొక్క అనేది చాలా డేంజర్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే దీని మీద ఇంకో విషయం అంటే దీనికి కాచేటువంటి ఈ పళ్ళు కూడా పెద్దగా ఏ పక్షి కూడా తినదు. ఈవెన్ ఆ చెట్టు మీద మీరు గమనిస్తే ఒక్క పిట్ట కూడా వాలదు అని కూడా స్పీకర్ చెప్పారు. అన్నట్టే అది చాలా అంటే దానికి ఎందుకు వాలదు అంటే అది ఉండటానికి వీలుగా ఉండదు. ఏదైనా పక్షి గూడు కట్టగానే దానికి వచ్చేటువంటి పండ్లు కూడా తినే స్వభావం ఉండవు. సో అందుకోసమనే
పిట్ట కూడా వాలదని కూడా చెప్తుంటారు. మొత్తంగా ఇది ఎట్లున్నా ఇటు భూగర్భ జలాల్లో అలా చేయడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ లాంటి పరిసరాలు ఏమవుతుందంటే ఇవి తక్కువ వాటర్ ఫెసిలిటీస్ తక్కువ వల్ల ఇంకెక్కువగా శోషించుకోవడం అండ్ ఇంకా ఫార్మింగ్ ఏరియాస్లలో ఏంటంటే ఆ భూగర్భ జల నీళ్ళు తక్కువ ఉండడం వల్ల సాగుకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సాగుకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమని ఈ కోనోకార్పస్ మొక్కల్ని వెంటనే తీసేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా అంటే ఇవి మరి నాటారు కదా, దీన్ని తీసేస్తే ఎలా, మరి ఇప్పటికే అసలు చెట్లు కూడా నరికేస్తే ఎలా అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్గా ఇంకా వేరే మొక్కల్ని మొత్తంగా వేరే వేరే జాతులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల్ని కూడా నాటాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందన్నమాట. సో మొత్తంగా ఈ మొక్క కనుక ఎక్కడన్నా ఉంటే డెఫినెట్గా కొంచెం దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. అండ్ దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా దానికి చర్యలు తీసుకొని ఆ మొక్కలన్నీ తీయించే పనిలో అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది.